పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష. కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళేడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం లేకపోతే. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అబద్దాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ల విషయంలో, కృష్ణా నీళ్ల విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తున్నారు.